ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్ను ప్రశ్నిస్తోంది ఏసీబీ. నిధుల బదలాయింపు వ్యవహారంలో అరవింద్ కుమార్ది కీలక పాత్ర అని ఇప్పటికే ఏసీబీ గుర్తించింది. తన పరిధిలో ఉన్న హెచ్ఎండిఏ నుంచి ఎఫ్ఈఓకు 55 కోట్ల రూపాయల నిధులను చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ద్వారా బదలాయించారని అరవింద్ కుమార్పై ఆరోపణలు ఉన్నాయి. ఈ నిధుల బదలాయింపుపై ఇప్పటికే ప్రభుత్వానికి వివరణ ఇచ్చారు అరవింద్ కుమార్. బీఆర్ఎస్ హయాంలో నాటి మంత్రి కేటీఆర్ ఆదేశాలతోనే నిధులు బదిలీ చేశానన్నారు. కాసేపటి క్రితం విచారణకు హాజరైన ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ వాంగ్మూలాన్ని రికార్డ్ చేస్తున్నారు ఏసీబీ అధికారులు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్ను ప్రశ్నిస్తోంది ఏసీబీ. నిధుల బదలాయింపు వ్యవహారంలో అరవింద్ కుమార్ది కీలక పాత్ర అని ఇప్పటికే ఏసీబీ గుర్తించింది. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాధాకృష్ణ, ఓవర్ టు యు. భోగి ఫార్ములా ఈ రేస్ కారు కేసు సంబంధించిన దాంట్లో రెండవ నిందితుడిగా ఉన్న ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ప్రస్తుతం ఏసీబీ విచారణలో ఉన్నాడు. కొద్దిసేపటి క్రితమే అతని విచారణ ప్రారంభమైంది. ఏసీబీలోని సిఐయు వింగ్ కు సంబంధించిన డిఎస్పీ అతన్ని విచారిస్తున్న పరిస్థితి కనబడుతోంది. ప్రధానంగా అతను ప్రత్యేక కార్యదర్శిగా ఉండడం జరిగింది అరవింద్ కుమార్. ఆ సమయంలోనే ఈ ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించిన ఒప్పందాలు జరగడం, ఆ సమయంలోనే దాదాపు 54 కోట్ల రూపాయల నగదు మొత్తం కూడా లండన్ బేస్డ్ అయిన ఫార్ములా ఈ ఆపరేషన్ కంపెనీకి బదిలీ జరగడం నగదును ఈ మొత్తం వ్యవహారంలో అతను ఉండడం జరిగింది. కాబట్టి అతను అధికారిగా ఉన్న సమయంలో ఈ బదలాయింపు జరగడం వెనుక మతలబ్ ఏంటి అన్న దానికి సంబంధించి ప్రధానంగా అతని నుండి వివరాలు సేకరిస్తూ ఉన్నారు. అతని స్టేట్మెంట్ రికార్డు చేస్తున్నారు. ఎందుకంటే అధికారులందరూ కూడా ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, కానీ అధికారులు అలాగే ఉంటారు. కాబట్టి అధికారులు ఎవరైనా సరే మంత్రులుగా ఉన్న వాళ్ళు నిబంధనలు ఉల్లంఘిస్తే వాళ్ళకి నిబంధనలు ఏం చెబుతున్నాయి, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరంగా ఎలాంటి ఎదుర్కోవాల్సి వస్తుందన్న దానికి సంబంధించి వాళ్ళంతా కూడా ఆ శాఖ మంత్రులకు చెప్పాల్సి ఉంటుంది. అందులో భాగంగానే మరి ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించిన అంశంలో ఒప్పందం కుదురుతున్నప్పుడు, అంటే రెండోసారి 10వ సీజన్ కి సంబంధించిన ఒప్పందం కుదుర్చుకునే సమయంలో అక్టోబర్ 2023 అక్టోబర్ 30న ఒప్పందం కుదిరినప్పుడు అక్టోబర్ 3, అక్టోబర్ 11వ తేదీన ముందస్తుగానే ఈ మొత్తం నగదు బదిలీ జరిగింది. కాబట్టి ఈ నగదు బదిలీ కూడా అది కూడా పౌండ్స్ రూపంలో, అంటే విదేశీ కరెన్సీ రూపంలో వాళ్ళు లండన్ బేస్డ్ అయిన ఈ ఫార్ములా ఆపరేషన్స్ కంపెనీకి బదలాయించడం జరిగింది. ఇది మొత్తం కూడా అరవింద్ కుమార్ ఆ సమయంలో ఉన్నాడు. మరి ఆ సమయంలో మీరు అక్కడ ఉండి కూడా ఎందుకు ఈ నిబంధనలకు సంబంధించి సంబంధిత శాఖ మంత్రికి ఎందుకు మీరు చెప్పలేదు? ఆ శాఖ మంత్రికి చెప్పినప్పుడు అతను మీకు ఎలాంటి సమాధానాలు చెప్పారు? అతను ఒత్తిడి మేరకే మీరు ఈ నగదును బదలాయింపు చేశారా అన్న దానికి సంబంధించి అరవింద్ కుమార్ నుండి స్టేట్మెంట్ రికార్డు చేస్తున్నారు. అతని నుండి వివరాలు రాబడుతున్న పరిస్థితి ఒకవైపు కనబడుతుంది. మరొక వైపు ఏసీబీ జాయింట్ డైరెక్టర్ ప్రస్తుతం ఇతను డిఎస్పీ సిఐయుతో పాటు ఏసీబీ జాయింట్ డైరెక్టర్ కూడా ఉన్నారు. వీళ్ళిద్దరి ఆధ్వర్యంలో ప్రస్తుతం అయితే అతని స్టేట్మెంట్ రికార్డు చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ప్రధానంగా మొత్తం 5 అంశాలు ఏసీబీ ఇందులో గుర్తించడం జరిగింది. ఈ 5 అంశాల ఆధారంగానే ప్రస్తుతం అరవింద్ కుమార్ ని విచారిస్తున్నారు. అతని స్టేట్మెంట్ రికార్డు చేస్తూ ఉన్నారు. రేపు కేటీఆర్ రాబోతున్నారు కాబట్టి అరవింద్ కుమార్ ఈ రోజు ఇచ్చే స్టేట్మెంటే చాలా కీలకంగా మారబోతుంది. ఐఏఎస్ అధికారిగా ప్రత్యేక కార్యదర్శిగా ఇతను ఉండడం జరిగింది కాబట్టి ఇతను ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తాడన్న దానికి సంబంధించి రేపటి విచారణ ఉండబోతుంది. ఎందుకంటే రేపు కేటీఆర్ ఒకవేళ ఏసీబీ విచారణకు హాజరైతే అరవింద్ కుమార్ చెప్పిన ప్రశ్నలకు సమాధానాలన్నింటికి సంబంధించి కూడా కేటీఆర్ ని అడిగే అవకాశం అయితే మనకు కనబడుతుంది. భోగి. ఓకే, థ్యాంక్ యూ రాధాకృష్ణ.